హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హాయ్. ఈరోజు 2018 గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలో ఏపీ హిస్టరీ సబ్జెక్ట్లో అడిగిన ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం. అందులో ముందుగా మొదటి ప్రశ్న, ఈ క్రింది ఏ కేంద్రాలలో పురాతత్వవేత్తలు సూక్ష్మరాతి పరికరాల కేంద్రంగా గుర్తించినది ఏది? చూడండి, ఈ క్రింది ఏ కేంద్రాల్లో పురాతత్వవేత్తలు సూక్ష్మరాతి పరికరాల కేంద్రంగా గుర్తించిన ప్రాంతం ఏది? ఆన్సర్ గిద్దలూరు. నెక్స్ట్, ఆంధ్ర పదమును ప్రస్తావించిన బౌద్ధ గ్రంథము ఏది? ఆంధ్ర అనే పదమును ప్రస్తావించిన బౌద్ధ గ్రంథము ఏది? బౌద్ధ గ్రంథం అనేది భీమసేన జాతకము. ఆంధ్ర పదమును ప్రస్తావించిన బౌద్ధ గ్రంథం ఏది అంటే భీమసేన జాతకము. నెక్స్ట్, తరువాతి ప్రశ్న, శాసన ఆధారాన్ని బట్టి క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో బట్టిప్రోలు పాలకుడుగా ఉన్నవారు ఎవరు? శాసన ఆధారాన్ని బట్టి క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో బట్టిప్రోలు పాలకుడుగా ఉన్నది ఎవరు అంటే కుబీరకుడు. నెక్స్ట్, తన కుమారుణ్ణి పిన్న వయస్కుడు అవటం వలన రాజ్య సంరక్షకురాలుగా పాలించిన శాతవాహన రాణి ఎవరు? చూడండి, తన కుమారుడు పిన్న వయస్కుడు అవటం వలన రాజ్య సంరక్షకురాలుగా పాలించిన శాతవాహన రాణి ఎవరు అంటే దేవి నాగానిక. ఈవిడే దేవి నాగానికే నానాగఢ్ శాసనాన్ని వేసినది ఎవరు అంటే నానాగఢ్ శాసనాన్ని వేయించినది ఎవరు అంటే దేవి నాగానిక. నెక్స్ట్, సాధారణంగా శ్రేణులు నిర్వహించే బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన సొమ్ముపై శాతవాహనుల కాలంలో వడ్డీ రేటు ఎంత శాతం ఉండేది? చూడండి, సాధారణంగా శ్రేణులు నిర్వహించే బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన సొమ్ముపై శాతవాహనుల కాలంలో వడ్డీ రేటు ఎంత శాతం ఉండేది అంటే 12%. 12% అనగా రూపాయి వడ్డీ అని అర్థం. ఇప్పుడు మనం చూసినట్లయితే రూపాయి వడ్డీని 12% చెప్పవచ్చు. నెక్స్ట్, శాతవాహనుల కాలం నాటి కొలిక శ్రేణి వీరికి చెందినది. చూడండి, శాతవాహనుల కాలంలో 18 రకాల శ్రేణులు, ఎన్ని రకాలంటే 18 రకాల శ్రేణులు ఉన్నాయని చెప్తాం కదా, అందులో కొలిక శ్రేణి వీరికి చెందినది అంటే నేత పనివారు. నెక్స్ట్, శాతవాహనుల కాలంలో నర్తకీమణులు వాడిన మైపోతను ఇలా అన్నారు. శాతవాహనుల కాలంలో నర్తకీమణులు వాడిన మైపోతను ఈ విధంగా పిలిచేవారు అంటే అరదలం. నెక్స్ట్, తరువాతి ప్రశ్న, భావ వివేకుడు ఈ బౌద్ధ విహారంలో ఆచార్యుడిగా ఉండేవారు. చూడండి, బౌద్ధ మత సన్యాసి, బుద్ధిస్ట్ సైంట్ అని చెప్తాం. ఈ యొక్క భావ వివేకుడు ఈ బౌద్ధ విహారంలో ఆచార్యుడిగా ఉండేవారు. ఆన్సర్ ధాన్య కటకం. నెక్స్ట్, జైన తాత్విక గ్రంథమైన సమయసారంను రచించిన వారు ఎవరు? జైన తాత్విక గ్రంథమైన సమయసారంను రచించినది ఎవరు అంటే జైన మత గురువైన కొండకొండాచార్యులు. నెక్స్ట్, ఇక్ష్వాకుల కాలంలో చివరి పాలకుడు ఎవరు? ఇక్ష్వాకు రాజ్యంలో చివరి పాలకుడు ఎవరు అంటే రుద్రపురుషదత్తుడు. గొప్పవాడు ఎవరు అంటే వీరపురుషదత్తుడు అని చెప్తాం. చివరి ఇక్ష్వాక పాలకుడు ఎవరు అంటే రుద్రపురుషదత్తుడు.
నెక్స్ట్ తర్వాతి ప్రశ్న, ఈ క్రింది వారిలో శ్రీ పర్వత స్వామిని బుద్ధునిగా గుర్తించిన వారు ఎవరు? ఈ క్రింది వారిలో శ్రీ పర్వత స్వామిని బుద్ధునిగా గుర్తించినది ఎవరు అంటే ఎన్ వెంకటరమణయ్య. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న, ఇక్ష్వాకుల కాలంలో బౌద్ధ మతానికి గొప్ప సేవలు అందించిన మహిళ ఎవరు? చూడండి, ఇక్ష్వాకుల కాలంలో బౌద్ధ మతానికి గొప్ప సేవలు అందించిన మహిళ ఎవరు అంటే బోధిసిరి. ఈవిడ్నే ఉపాసిక బోధిసిరి అని కూడా పిలుస్తారు. మేనత్త కుమార్తెను వివాహం చేసుకునే తొలి రాజవంశం ఏదంటే ఇక్ష్వాకులు అని చెప్పవచ్చు. ఇక్షు అనగా చెరుకు అని అర్థం రావడం జరుగుతుంది. నెక్స్ట్, రెండవ పులకేశికి చెందిన ఏ శాసనంలో మంగళగిరిని మంగళాపురంగా ప్రస్తావించారు? చూడండి, రెండవ పులకేశికి చెందిన ఏ శాసనంలో మంగళగిరిని మంగళాపురంగా ప్రస్తావించడం జరిగినది? మార్టూరు శాసనం. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న, చాళుక్యుల కాలంలో గాంధర్వ విద్య విశారద అనే బిరుదు పొందిన వారు ఎవరు? చూడండి, చాళుక్యుల కాలంలో గాంధర్వ విద్య విశారద అనే బిరుదు పొందిన వారు ఎవరు? గాంధర్వ విద్యా విశారద అనే బిరుదు పొందిన వారు ఎవరు అంటే చెల్లవ్వ. నెక్స్ట్, కళ్యాణకారక అనే మనోవైద్య గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? కళ్యాణకారక అనే మనోవైద్య గ్రంథాన్ని రచించిన వారు ఎవరు అంటే ఉగ్రాదిత్యాచార్యుడు. కళ్యాణకారక అనే మనోవైద్య గ్రంథాన్ని రచించిన వారు ఎవరు అంటే ఉగ్రాదిత్యాచార్యుడు. నెక్స్ట్ తర్వాత ప్రశ్న చూడండి, 108 శైవాలయాలను నిర్మించినట్లు చెప్పబడుతున్న చాళుక్య రాజు ఎవరు? ఈయన యొక్క 108 విజయాలకు గుర్తుగా 108 శివాలయాలను నిర్మించినట్లు చెప్పబడుతున్న చాళుక్య రాజు ఎవరు అంటే రెండవ విజయాదిత్యుడు. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న, కాపాలికలకు జన్మనిచ్చిన సిద్ధాంతం. యాక్చువల్గా శైవ మతంలో వివిధ శాఖలు, అందులో ఒక శాఖ కాపాలికలు శాఖ. ఈ యొక్క కాపాలికలకు జన్మనిచ్చిన సిద్ధాంతం పేరేమిటి? మిశ్ర శైవం. నెక్స్ట్, వాసవి దేవత ప్రధాన క్షేత్రం ఏది? వాసవి దేవత ప్రధాన క్షేత్రం ఏది అంటే పెనుగొండ. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న, సార సంగ్రహ గణితం అనే గణిత శాస్త్ర గ్రంథాన్ని తెలుగులో రచించిన వారు ఎవరు? సార సంగ్రహ గణితం అనే గణిత శాస్త్ర గ్రంథాన్ని తెలుగులో రచించిన వారు ఎవరు అంటే పావులూరి మల్లన. నెక్స్ట్, ఈ క్రింది వారిలో అభినవ దండి అనే బిరుదును ధరించిన వారు ఎవరు? చూడండి, గుప్తుల కాలంలో దండి అనే రచయిత ఉండేవారు. ఆయన దశకుమార చరిత్రను రచించడం జరిగినది. ఇక్కడ మనకి ఇచ్చిన ఈ యొక్క ప్రశ్నలో అభినవ దండి అనే బిరుదు ధరించిన వారు ఎవరు అంటే కేతన. ఈయన కేయూరి బాహుచరిత్రను కూడా రచించడం జరిగినది. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న, కందుకూరును బెజవాడ వలె అభివృద్ధి పరిచిన చాళుక్య ప్రభువు ఎవరు? కందుకూరును బెజవాడ వలె అభివృద్ధి పరిచిన చాళుక్య ప్రభువు ఎవరు అంటే మూడవ విజయాదిత్యుడు. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న, తొలి చాళుక్యులు ఈ మాతృదేవతను ఆరాధించేవారు. తొలి చాళుక్యులు ఈ మాతృదేవతను ఆరాధించేవారు అంటే హారతీ దేవిని. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న, చిత్రమేలి అనే శ్రేణిని నెలకొల్పుకున్నవారు ఎవరు? చిత్రమేలి అనే శ్రేణిని నెలకొల్పుకున్నవారు ఎవరు అంటే వ్యవసాయదారులు. నెక్స్ట్,
కాకతీయుల కాలంలో కుల సంఘాలను ఈ విధంగా పిలిచేవారు. కాకతీయుల కాలంలో కుల సంఘాలను ఈ విధంగా పిలిచేవారు అంటే సమయము. చూడండి, ఏ రాజ్యానికైనా ఆనాటి ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉండేవి, సామాజిక పరిస్థితులు ఏ విధంగా ఉండేవి, వారి యొక్క పరిపాలన, వీటికి రిలేటెడ్గా మనకు ప్రశ్నలు రావడం జరుగుతుంది. సో అందులో మనం ఈ యొక్క ప్రశ్నలు చూడడం జరుగుతుంది. 2018 గ్రూప్ 2 మెయిన్స్ ఏపీ హిస్టరీ సబ్జెక్ట్ ప్రశ్నలు ఇవి. ఆల్రెడీ మనం స్టార్టింగ్లో చెప్పడం జరిగింది. నెక్స్ట్ తర్వాత అదేవిధంగా కాకతీయుల కాలంలో సైనిక వ్యవస్థ ఏమని పిలిచేవారు అంటే నాయంకర వ్యవస్థ అని పిలిచేవారు. కాకతీయుల కాలంలో ఉండే సైనిక వ్యవస్థను ఏమంటారు అంటే నాయంకర వ్యవస్థ. అదే విజయనగర రాజుల కాలంలో సైనిక వ్యవస్థను ఏమని పిలిచేవారు అంటే అమర నాయంకర వ్యవస్థ. సో ఆ విధంగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. చూడండి నెక్స్ట్ తర్వాత పెద్ద గంజాం చిన్న గంజాం ప్రాంతాలను తమ ఈ ఉత్పత్తికి ప్రసిద్ధి పొందడం జరిగినది. పెద్ద గంజాం చిన్న గంజాం ప్రాంతాలు తమ యొక్క ఈ ఉత్పత్తికి ప్రసిద్ధి పొందాయి అంటే ఉప్పు ఉత్పత్తి. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న, కుమారుల భట్టు ప్రచారం చేసిన ఆధ్యాత్మిక సిద్ధాంతము ఏది? కుమారుల భట్టు ప్రచారం చేసిన ఆధ్యాత్మిక సిద్ధాంతం ఏది అంటే పూర్వమీమాంస. నెక్స్ట్, స్త్రీ ఆస్తి ఆమె కుమార్తెలకు మరియు ఆమె కుమార్తె యొక్క కుమార్తెలకు వారసత్వపు ఆస్తిగా సంపూర్ణంగా సంక్రమిస్తుంది అనే న్యాయ సూత్రాన్ని కాకతీయుల నాటి ఏ గ్రంథంలో చూడవచ్చు? చూడండి, అది ఇప్పుడు కూడా మన నేటి సమాజంలో కూడా కొనసాగుతుంది. తల్లికి ఇచ్చిన ఆస్తి ఆమె యొక్క కుమార్తెకు, ఆ విధంగా కుమార్తె నుంచి కుమార్తెలకు, అది ఇప్పుడు కూడా మనం నేటి సమాజంలో కూడా కొనసాగుతుంది. అయితే ఆనాటి స్త్రీ యొక్క ఆస్తి ఆమె కుమార్తెలకు, ఆమె యొక్క కుమార్తెలకు వారసత్వపు ఆస్తిగా సంపూర్ణంగా సంక్రమిస్తుందని అనే న్యాయ సూత్రాన్ని కాకతీయుల నాటి ఏ గ్రంథంలో చూడవచ్చు అంటే కేతన రచించిన విజ్ఞానేశ్వరం. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న, కేసరి సముద్రం అనే తటాకాన్ని నిర్మించిన వారు ఎవరు? కేసరి సముద్రం అనే తటాకాన్ని నిర్మించిన వారు ఎవరంటే మొదటి ప్రోలరాజు. నెక్స్ట్, మోటుపల్లికి ఉన్న మరొక పేరు ఏమిటి? మోటుపల్లికి ఉన్న మరొక పేరు ఏమిటంటే దేశీయ కొండ పట్టణం. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న, నృత్యరత్నావళిని రచించిన నృత్యరత్నావళిని రచించిన వారు ఎవరు అంటే జయాపసేనాని. ఇక్కడ చూడండి, ప్రశ్న జనరల్గా గతంలో అయితే ఏ విధంగా ఇచ్చేవారంటే నృత్యరత్నావళిని రచించిన వారు ఎవరు అని చెప్పి మనకు అడిగేవారు. మనం అప్పుడు ఆన్సర్ ఏమని పెట్టేవాళ్ళం అంటే జయాపసేనాని. ఇక్కడ ప్రశ్న ఏ విధంగా ఇవ్వడం జరిగిందంటే నృత్యరత్నావళిని రచించిన జయాపసేనాని యొక్క ప్రధాన వృత్తి ఏది? చూడండి, ప్రశ్న ఎంత లాజికల్గా అడిగాడు చూడండి. కొంచెం అంటే మనం జనరల్గా వృత్తి అవి సాధారణంగా గమనించాం. సో ఆ కోణంలో ప్రశ్న అడగడం జరిగింది. నృత్యరత్నావళిని రచించిన జయాపసేనాని యొక్క ప్రధాన వృత్తి ఏది అంటే గజసాహిని. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న, ప్రాచీన మధ్యయుగాల్లో ప్రాడ్వివాకులు ఈ విభాగంలో రాజుకు సలహాదారుడిగా ఉండేవాళ్ళు. ప్రాచీన మరియు మధ్యయుగ కాలంలో ప్రాడ్వివాకులు ఈ విభాగంలో రాజుకు సలహాగా ఉండేవారు అంటే న్యాయ వ్యవస్థ. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న, కాకతీయ రుద్రమదేవి వీరిపై విజయానికి చిహ్నంగా రాయ గజకేసరి అనే బిరుదును పొందడం జరిగినది. కాకతీయ రుద్రమదేవి వీరిపై విజయానికి చిహ్నంగా రాయ గజకేసరి అనే బిరుదును పొందడం జరిగినది. చూడండి,
ఆన్సర్ దేవగిరి పాలకులపై. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న, కాకతీయ ప్రతాపరుద్రుడు తన జీవిత చరమ దశలో ఇతనికి బందీగా పట్టుబడటం జరిగినది. కాకతీయ ప్రతాపరుద్రుడు తన జీవిత చరమ దశలో ఇతనికి బందీగా పట్టుబడ్డారు. ఉలూగ్ ఖాన్. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న, జలకరండ అనే సంగీత పరికరము ఈ శాసనంలో పేర్కొనబడినది. జలకరండ అనే సంగీత పరికరము ఈ శాసనంలో పేర్కొనబడినది అంటే ధర్మసాగర శాసనము. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న, రెడ్డి రాజుల పాలనా కాలంలో సముద్ర వ్యాపారాన్ని గురించి సమాచారం ఇచ్చే సాహిత్య గ్రంథం ఏది? రెడ్డి రాజుల పాలనా కాలంలో సముద్ర వ్యాపారాన్ని గురించి సమాచారాన్ని ఇచ్చే సాహిత్య గ్రంథం ఏది అంటే హరవిలాసం. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న, పెద్ద కోమటి వేముని సతీమణి సూరాంబిక తవ్వించిన తటాకం పేరేమిటి? పెద్ద కోమటి వేముని సతీమణి సూరాంబిక తవ్వించిన తటాకము పేరేమిటి అంటే సంతాన సాగరం. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న, రెడ్డి రాజుల పరిపాలనా కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన మరియు ప్రీతిపాత్రమైన పండుగ పేరేమిటి? ఈ యొక్క రెడ్డి రాజుల కాలంలో అత్యంత ప్రాధాన్యం పొందిన పండుగ పేరేమిటి అంటే వసంతోత్సవం. నెక్స్ట్ చూడండి తర్వాతి ప్రశ్న, సంగీత చింతామణి అనే సంగీత శాస్త్ర గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? సంగీత చింతామణి అనే సంగీత శాస్త్ర గ్రంథాన్ని రచించిన వారు ఎవరు అంటే పెదకోమటి వేముడు. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న, కాకతీయుల పతనానంతరం విమోచన ఉద్యమ కూటమికి నాయకత్వం వహించిన వారు ఎవరు? చూడండి, కాకతీయుల పతనానంతరం విమోచన ఉద్యమ కూటమికి నాయకత్వం వహించిన వారు ఎవరు అంటే ప్రోలయ నాయకుడు. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న, కృష్ణదేవరాయలు జాంబవతి కళ్యాణం అనే నాటకాన్ని ఏ భాషలో రచించడం జరిగినది? చూడండి, తులువు వంశానికి చెందిన కృష్ణదేవరాయలు జాంబవతి కళ్యాణం అనే నాటకాన్ని ఏ భాషలో రచించడం జరిగినది అంటే సంస్కృత భాషలో. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న, విజయనగర సామ్రాజ్యంలో 300కు పైగా ఓడరేవులు ఉన్నట్లు మనకు తెలిపినది ఎవరు? చూడండి, విజయనగర సామ్రాజ్యంలో 300కు పైగా ఓడరేవులు ఉన్నట్లు మనకి ఈ యొక్క సమాచారాన్ని తెలిపినది ఎవరు అంటే అబ్దుల్ రజాక్. అదేవిధంగా కృష్ణదేవరాయల యొక్క శరీరాకృతిని వర్ణించినది ఎవరు అంటే డొమింగో ఫేజ్. చూడండి, ఈ విధంగా డిఫరెంట్ గా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. విజయనగర రాజుల కాలంలో వజ్ర వైడూర్యాలు రాసులుగా పోసేవారు అని చెప్పి తెలిపినది ఎవరు అని చెప్పి గత పరీక్షలో అడగడం జరిగినది. సో అదేవిధంగా కృష్ణదేవరాయ యొక్క శరీరాకృతిని వర్ణించిన విదేశీ యాత్రికుడు ఎవరని చెప్పి అడగడం జరిగినది. సో అలా అడిగినప్పుడు దానికి రిలేటెడ్గా మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది కనుక ఒకసారి అంతా గమనించాలి. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న, రాయల పాలనా కాలంలో కందాచార శాఖ ఈ విషయాలను పరిశీలించేది. రాయల పరిపాలనా కాలంలో కందాచార శాఖ ఈ విషయాలను పరిశీలించేది సైనిక విషయాలు. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న, తటాక నిర్మాణం సమయంలో పాటించాల్సిన 12 సూత్రాలను వర్ణించినది ఎవరు? చూడండి, తటాకము అనగా చెరువులు. తటాక నిర్మాణ సమయంలో పాటించాల్సిన 12 సూత్రాలను వర్ణించినది ఎవరు అంటే ఏ శాసనంలో వర్ణించడం జరిగినది అంటే పోరుమామిళ్ళ శాసనం. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న,
చూడండి తర్వాతి ప్రశ్న, విచ్ టెంపుల్ ఈజ్ నోన్ యాజ్ బ్యూటిఫుల్ పెయింట్స్ విజయనగర స్కూల్. ఇక్కడ వచ్చేసరికి చూడండి, విజయనగర రాజుల కాలంలో అందంగా రూపొందిన చిత్రలేఖనాలకు ప్రసిద్ధి ఏది అని చెప్పి మనకు అడగడం జరిగినది. విజయనగర రాజుల కాలంలో అందంగా రూపొందించిన చిత్రలేఖనాలకు ప్రసిద్ధి చెందిన ఆలయం ఏది అంటే లేపాక్షి. నెక్స్ట్, కృష్ణదేవరాయల యొక్క భువన విజయాన్ని విపులంగా వివరించినది ఎవరు? చూడండి, కృష్ణదేవరాయల యొక్క భువన విజయాన్ని విపులంగా వివరించిన వారు ఎవరు అంటే డొమింగో ఫేజ్. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న, విజయనగర రాజుల కాలంలో కనిపించే విప్ర వినోదులు అనగా ఎవరు? విజయనగర రాజుల కాలంలో కనిపించే విప్ర వినోదులు ఎవరు అంటే బ్రాహ్మణులకు మాత్రమే వారి ఇళ్లలో వినోదాన్ని అందించే బ్రాహ్మణ గారడి వారు. చూడండి, విజయనగర రాజుల కాలంలో కనిపించే విప్ర వినోదులు ఎవరు అంటే బ్రాహ్మణులకు మాత్రమే వారి ఇళ్లలో వినోదాన్ని అందించే బ్రాహ్మణ గారడి వారు. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న, కళా విమర్శకుల అభిప్రాయం ప్రకారం ఆంధ్రాలో ఏ ఆలయ గోపురాలు హంపి విఠలాలయ గోపురాల కంటే సుందరంగా ఉంటాయి? చూడండి, కళా విమర్శకుల అభిప్రాయం ప్రకారం ఆంధ్రాలోని ఏ ఆలయ గోపురాలు హంపి విఠలాలయ గోపురాల కంటే సుందరంగా ఉంటాయి? తాడిపత్రి గోపురాలు. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న, మేలైన రత్నాలు వజ్రాలను అన్వేషిస్తూ ఆంధ్రాలోని గనులను సందర్శించిన 17వ శతాబ్ది ఫ్రెంచ్ యాత్రికుడు ఎవరు? మేలైన రత్నాలు వజ్రాలను అన్వేషిస్తూ ఆంధ్రాలోని గనులను సందర్శించిన 17వ శతాబ్ది ఫ్రెంచ్ వర్తకుడు ఎవరు అంటే ట్రావెర్నియర్. చూడండి, ఈ యొక్క ట్రావెర్నియర్, బెర్నియర్ వీళ్ళు భారతదేశాన్ని సందర్శించడం జరిగినది. ఆ సందర్భంలో మేలైన రత్నాలు వజ్రాలను అన్వేషిస్తూ ఆంధ్రాలోని గనులు సందర్శించిన 17వ శతాబ్ది ఫ్రెంచ్ వర్తకుడు ఎవరు అంటే ట్రావెర్నియర్. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న, 16-17 శతాబ్దాలలో చేనేత వస్త్రాల వ్యాపారంలో ప్రసిద్ధి చెందిన వాడరేవు పట్టణం ఏది? 16-17 శతాబ్దాల్లో చేనేత వస్త్రాల వ్యాపారంలో ప్రసిద్ధి చెందిన వాడరేవు పట్టణం ఏది అంటే మచిలీపట్నం. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న, బొబ్బిలి యుద్ధంలో విజయరామరాజు వీరి సహాయం తీసుకోవడం జరిగినది? బొబ్బిలి యుద్ధంలో విజయరామరాజు వీరి సహాయం తీసుకోవడం జరిగినది అంటే ఫ్రెంచ్ వారి సహాయం తీసుకోవడం జరిగినది. నెక్స్ట్, సహాయ నిరాకరణ ఉద్యమ సమయంలో వెలుగు చూసి నిషేధానికి గురైన విప్లవ పరివర్తనము అనే బహిష్కృత నాట్యాన్ని రచించినది ఎవరు? చూడండి, సహాయ నిరాకరణ ఉద్యమ సమయంలో వెలుగు చూసి నిషేధానికి గురి అయిన విప్లవ పరివర్తనము అనే బహిష్కృత నాటకాన్ని రచించిన వారు ఎవరు? కొడాలి ఆంజనేయులు. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న, వీరేశలింగంను దక్షిణ భారతదేశ ఈశ్వర్ చంద్ర విద్యాసాగరునిగా కీర్తించిన వారు ఎవరు? చూడండి, కందుకూరి వీరేశలింగంను దక్షిణ భారతదేశ ఈశ్వర్ చంద్ర విద్యాసాగరుగా గుర్తించిన వారు ఎవరు అంటే కీర్తించిన వారు ఎవరు అంటే ఎంజి రనడే, మహాదేవ్ గోవింద్ రనడే. చూడండి, దక్షిణ భారతదేశ ఈశ్వర్ చంద్ర విద్యాసాగరునిగా ఎందుకు కీర్తించారు అంటే భారతదేశంలో ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ వితంతు పునర్వివాహాలకు కృషి చేయడం జరిగినది. విడో రీమ్యారేజ్ యాక్ట్ అమలు కావడానికి ముఖ్యంగా కృషి చేసిన వారు ఎవరు అంటే ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. ఆనాటి గవర్నర్ జనరల్ ఎవరు అంటే లార్డ్ డల్హౌసీ కాలంలోనే ఈ యొక్క
వితంతు పునర్వివాహ చట్టం అమల్లోకి రావడం జరిగినది. అందులో భాగంగా అనేక వితంతు పునర్వివాహాలను భారతదేశంలో చేయించిన వారు ఎవరంటే ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. ఆ విధంగా ఆంధ్రాలో వితంతు పునర్వివాహాలను చేయించిన వారు ఎవరు, దీనికి కృషి చేసిన వారు ఎవరు అంటే కందుకూరి వీరేశలింగం. సో ఆ విధంగా ఈయన్ని దక్షిణ భారతదేశ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్గా కీర్తించడం జరిగినది. అలా కీర్తించిన వారు ఎవరు అంటే మాధవ్ గోవింద్ రనడే. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న, ఆంధ్ర సమాజం నుండి భోగం అనే కులం అంతరార్థం కావడానికి ప్రధాన కారకుడైన సాంఘిక సంస్కర్త ఎవరు? చూడండి, ఆంధ్ర సమాజం నుండి భోగం అనే కులము అంతం అవడానికి ప్రధాన కారకుడైన సోషల్ రిఫార్మర్ ఎవరు అంటే రఘుపతి వెంకటరత్నం నాయుడు. నెక్స్ట్, కొద్ది మార్పులతో భారత జాతీయ పతాకంగా అనుమతి పొంది త్రివర్ణ పతాక నమూనాకు పింగళి వెంకయ్య ఏ సంవత్సరంలో రూపకల్పన చేశారు? చూడండి, కొద్ది మార్పులతో భారత జాతీయ పతాకంగా అనుమతి పొందిన త్రివర్ణ పతాక నమూనాకు పింగళి వెంకయ్య ఏ సంవత్సరంలో రూపకల్పన చేయడం జరిగినది? ఆన్సర్ 1921. ఈ యొక్క 1921 సంవత్సరంలో సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా మహాత్మా గాంధీ విజయవాడకు రావడం జరిగినది. ఆ సందర్భంలో పింగళి వెంకయ్య తయారు చేసిన ఈ యొక్క త్రివర్ణ పతాక నమూనాను చూపించడం జరిగినది. కొద్దిపాటి మార్పులు చేస్తే ఇది మనకు సరిపోతుందని చెప్పి అనుమతి ఇవ్వడం జరిగినది. సో ఆ విధంగా అనుమతి ఏ సంవత్సరంలో పొందడం జరిగినది లేదా రూపకల్పన చేయడం జరిగినది అంటే 1921 సంవత్సరం. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న, వీరగంధము తెచ్చినారము వీరులెవరో తెలుపడి అనే గేయము ఏ ఉద్యమ కాలంలో రచించబడినది? చూడండి, వీరగంధము తెచ్చినారము వీరులెవరో తెలుపడి అనే గేయము ఏ ఉద్యమ కాలంలో రచించడం జరిగినది అంటే ఉప్పు సత్యాగ్రహ ఉద్యమ కాలంలో. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న, గోదావరి ఆనకట్ట నిర్మాణంలో సర్ ఆర్థర్ కాటన్ కు సహాయం చేసిన ఆంధ్ర అధికారి ఎవరు? ఆనాటి ఆంధ్ర ఇంజనీర్ ఎవరు అంటే వేనం వీరన్న. గోదావరి ఆనకట్ట నిర్మాణంలో సర్ ఆర్థర్ కాటన్ కు సహాయం చేసిన ఆంధ్ర అధికారి ఎవరు అంటే వేనం వీరన్న. చూడండి, ఈ యొక్క ఉభయ గోదావరి జిల్లాలకు ఆనకట్ట నిర్మిస్తే చాలా మేలు జరుగుతుందని చెప్పి బ్రిటిష్ ప్రభుత్వానికి కోరిన వారు ఎవరు అంటే సర్ ఆర్థర్ కాటన్. ఆయన యొక్క కోరిక మేరకు బ్రిటిష్ ప్రభుత్వం ఆయన్నే ఈ యొక్క గోదావరి ఆనకట్ట నిర్మాణం చేపట్టమని చెప్పి బ్రిటిష్ ప్రభుత్వం ఆజ్ఞాపించడం జరిగినది. ఆ విధంగా ఆయన ఈ యొక్క పనిని ప్రారంభించడం జరిగినది. అయితే ఆనాటి కాలంలో బ్రిటిష్ ప్రభుత్వం వారు ఇక్కడ ఆనకట్ట నిర్మిస్తారు అంటే ఏదైనా బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఆ యొక్క ప్రజలు ఆనాటి కాలంలో అంతగా నమ్మే పరిస్థితి అయితే లేదు. సో అటువంటి సందర్భంలో మన యొక్క ప్రాంతంలో ఎవరినైనా సహాయం తీసుకుంటే మన యొక్క ప్రజలు నమ్మడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో సర్ ఆర్థర్ కాటన్ ఈ యొక్క వేనం వీరన్నను నియమించుకోవడం జరిగినది. సో సర్ ఆర్థర్ కాటన్కు సహాయం చేసిన ఆంధ్ర అధికారి ఎవరు అంటే వేనం వీరన్న. ఈయన కూడా ఇంజనీర్. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న, ఏ ఉద్యమ అనంతరం టంగుటూరి ప్రకాశం ఆంధ్ర కేసరిగా పిలువబడ్డారు? సైమన్ గోబ్యాక్ ఉద్యమం. ఈ యొక్క సైమన్ కమిషన్ 1927లో ఏర్పాటు చేయడం జరిగినది. 1928లో భారతదేశంలో 27-28లో భారతదేశంలో అనేక ప్రాంతాల్లో పర్యటించడం జరిగినది. లాహోర్ నుండి లాలా లజపత్ రాయ్ సైమన్ గోబ్యాక్ నినాదాలు ఇవ్వడం జరిగినది. అదేవిధంగా ముంబై, మద్రాస్, ఈ యొక్క మద్రాసులో సైమన్ గోబ్యాక్ నినాదాలను ఇచ్చింది ఎవరు అంటే టంగుటూరి ప్రకాశం పంతులు. సో ఆయన
ఈ యొక్క సైమన్ గోబ్యాక్ దమ్ముంటే కాల్చండి అని చెప్పి ఈ బ్రిటిష్ వారిపైకి ఈయన వెళ్ళడం జరిగినది. సో ఆ విధంగా ఈయనకు ఈ యొక్క టైటిల్ ఆంధ్ర కేసరిగా ఇవ్వడం జరిగినది ఆ ఉద్యమ కాలంలో. నెక్స్ట్ తర్వాత చూసినట్లయితే వందే మాతర ఉద్యమ కాలంలో ఆంధ్రాలో జరిగిన ఈ సన్నివేశంలో తొలి క్రిమినల్ కేసు నమోదైనది. వందే మాతర ఉద్యమ కాలంలో ఆంధ్రాలో జరిగిన ఈ సన్నివేశంలో తొలి క్రిమినల్ కేసు నమోదు అయినది కాకినాడ సామూహిక అల్లరి కేసు. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న, భరత ఖండంబు చక్కని పాడి ఆవు హిందువులు లేగదోడలై ఏడ్చుచుండగా తెల్లవారైన గడసరి గొల్లవారు పితుకుతున్నారు మూతులు బిగేగట్టి అని చెప్పింది ఎవరు అంటే చిలకమర్తి లక్ష్మీ నరసింహం అని వ్యాఖ్యానించింది ఎవరంటే చిలకమర్తి లక్ష్మీ నరసింహం. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య పోషించిన స్వచ్ఛంద దళాన్ని ఇలా పిలిచారు. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య పోషించిన స్వచ్ఛంద దళాన్ని ఈ విధంగా పిలిచారు అంటే రామదండు. నెక్స్ట్, అల్లూరి సీతారామరాజు దాడి చేసిన తొలి పోలీస్ స్టేషన్ ఏది? చింతపల్లి. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న, ఆంధ్ర శివాజీగా ప్రసిద్ధుడైన వారు ఎవరు? పర్వతనేని వీరయ్య చౌదరి. ఈయన నీతి చంద్రిక అనే గ్రంథాన్ని కూడా రచించడం జరిగినది. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న, ఆంధ్ర సోషలిస్ట్ పార్టీ తొలి అధ్యక్షుడు ఎవరు? ఆంధ్ర సోషలిస్ట్ పార్టీ తొలి అధ్యక్షుడు ఎవరు అంటే ఎన్జి రంగా. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న, మాంగనీస్ ఉత్పత్తిలో 1892-1929 సంవత్సరాల మధ్య ప్రపంచంలోనే ప్రథమ స్థానాన్ని నిలబెట్టుకున్న మాంగనీస్ పరిశ్రమ ఏ జిల్లాలో ఉంది? చూడండి, మాంగనీస్ ఉత్పత్తిలో 1892-1929 సంవత్సరాల మధ్య ప్రపంచంలోనే ప్రథమ స్థానాన్ని నిలబెట్టుకున్న మాంగనీస్ పరిశ్రమ ఏ జిల్లాలో ఉంది అంటే విశాఖపట్నం. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న, సుభాష్ చంద్రబోస్ నెలకొల్పిన ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో ఆంధ్ర నుండి చేరిన సభ్యుడు ఎవరు? ముద్దూరి అన్నపూర్ణయ్య. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న, 1941-46 సంవత్సరముల మధ్యకాలంలో ఆంధ్ర మహాసభ అధ్యక్షుడు ఎవరు? చూడండి, 1941-46 సంవత్సరాల మధ్యకాలంలో ఆంధ్ర మహాసభ అధ్యక్షుడు ఎవరు అంటే సర్ విజయ రాఘవాచారి. నెక్స్ట్, కర్నూలు సర్క్యులర్ను వ్రాసిన వారు ఎవరు? కళా వెంకట్రావు. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న, ఎవరి విన్నపం మేరకు స్వామి సీతారాం ఆమరణ నిరాహార దీక్షను విరమించడం జరిగినది? ఎవరి విన్నపం మేరకు స్వామి సీతారాం ఆమరణ నిరాహార దీక్షను విరమించడం జరిగినది అంటే వినోబా భావే, ఆచార్య వినోబా భావే. ఈయనే భూదాన ఉద్యమ పితామహుడు ఎవరు అంటే ఆచార్య వినోబా భావే. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న, పొట్టి శ్రీరాములు అమరుడైనది ఎప్పుడు? డిసెంబర్ 15, 1952 సంవత్సరం. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న, ఈ క్రింది వారిలో పెద్ద మనుషుల ఒప్పందంలో సభ్యుడు కానివారు ఎవరు? ఈ క్రింది వారిలో పెద్ద మనుషుల ఒప్పందంలో సభ్యుడు కానివారు ఎవరు అంటే టంగుటూరి ప్రకాశం. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న, ఎవరి విన్నపం మేరకు స్వామి సీతారాం ఆమరణ నిరాహార దీక్షను విరమించారు? ఎవరి విన్నపం మేరకు స్వామి సీతారాం ఆమరణ నిరాహార దీక్షను విరమించారు? కాసు బ్రహ్మానందరెడ్డి. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న, జై ఆంధ్ర ఉద్యమానికి దారి తీసిన ప్రధాన అంశం ఏది? జై ఆంధ్ర ఉద్యమానికి దారి తీసిన ప్రధాన అంశం ఏది అంటే ముల్కీ నిబంధనలపై సుప్రీంకోర్టు తీర్పు.
నెక్స్ట్ 6 సూత్రాల పథకం ఈ రాజ్యాంగ సవరణ ద్వారా అమల్లోకి వచ్చినది. 6 సూత్రాల పథకం ఈ రాజ్యాంగ సవరణ ద్వారా అమల్లోకి వచ్చిందంటే 32వ రాజ్యాంగ సవరణ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు ఆల్. ఇవి మనకు 2018 ఏపీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలలో అడిగిన ఏపీ హిస్టరీ సబ్జెక్ట్ నుండి అడిగిన ముఖ్యమైన ప్రశ్నలు. ఈ విధంగా పేపర్ యొక్క మోడల్ ఈ విధంగా ఉంటుందని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా మన యొక్క ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి.